2 నెలల ఉత్కంఠకు తెరపడనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ పడిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బ పడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజలలో ఉత్కంఠ రేపుతోంది. నూట 19 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా కాంగ్రెస్ 118 చోట్ల పొత్తులో సిపిఐ 1 స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాలలో పోటీ చేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సిపిఎం 19, సిపిఐఎల్ న్యూ డెమోక్రసీ 1 స్థానంలో బరిలో ఉన్నాయి. రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాలలోని 31 ప్రాంతాలలో, హైదరాబాద్ లో 14, రంగారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాలలో కలిపి మొత్తం 49 ప్రాంతాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొంభై 99 స్థానాలకు 14 టేబుళ్ల చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, 3 స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున 500కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా రిటర్నింగ్ అధికారి కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1798 టేబుల్స్ ఏర్పాటు చేయగా వాటిలో ఆర్ఓ, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ను వినియోగిస్తారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ కౌంటింగ్ కు 23 రౌండ్లు పట్టనున్నాయి. కామారెడ్డి కౌంటింగ్ కు 19 రౌండ్స్ పట్టనున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ కౌంటింగ్ కు 20 రౌండ్లు పట్టనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తంగా 119 స్థానాలలో కలిపి 2417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే మునుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 మంది బరిలో ఉన్నారు.
శాసనసభ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్, తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి 2 స్థానాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్లే ఉంటాయని, 3వ స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నూట 19 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సిపిఐ 1 స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాలలో పోటీ చేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సిపిఎం 19, సిపిఐఎల్, న్యూ డెమోక్రసీ 1 స్థానంలో బరిలో ఉన్నాయి. రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాలలోని 31 ప్రాంతాలలో, హైదరాబాద్ లో 14, రంగారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాలలో కలిపి మొత్తం 49 ప్రాంతాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొంభై స్థానాలకు 14 టేబుల్ చొప్పున, 4 స్థానాలకు 16 టేబుల్ చొప్పున, 6 స్థానాలకు 18 టేబుల్ చొప్పున, 3 స్థానాలకు 30 టేబుల్ చొప్పున 500కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా రిటర్నింగ్ అధికారి కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1798 టేబుల్స్ ఏర్పాటు చేయగా వాటిలో ఆర్ఓ, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. రైట్గా మరి కాసేపట్లో మొదలు కాబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ తోటి మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మినిట్ టు మినిట్ మా ప్రతినిధులు అందరూ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో సచివాలయం నుంచి ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు, పరిగి నుంచి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఇక మెదక్ నుంచి అప్డేట్స్ అందించేందుకు యోగాలంతా కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా ఆర్కే, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద? సో ఎగ్జాక్ట్ గా 8 కి షార్ప్ గా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. రైట్ సాయి, బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా లేకపోతే కాంగ్రెస్ తెలంగాణలో తొలిసారి ఖాతా తెరుస్తుందా అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. ప్రస్తుతం నేను పరిగి దగ్గర ఉన్నాను. పరిగి మార్కెట్ యార్డ్ లో మొత్తం వికారాబాద్ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇప్పటికే మొత్తం కూడా ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అలాగే పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటికి చేరుకున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. మొదటి 2 అంచెల్లో కూడా పూర్తిగా మన స్టేట్ పోలీసులు ఉంటారు. అలాగే 3వ దశకు వచ్చేసరికంటే మెయిన్ ఏదైతే బ్యాలెట్ సంబంధించి ఉంటుందో అక్కడ మాత్రం మొత్తం కూడా సెంట్రల్ టీమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 8 గంటలకైతే పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది, కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి మొదట పోస్టల్ బ్యాలెట్లు అయితే ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ప్రారంభించిన తర్వాత 8 నుంచి అరగంట నుంచి 40 నిమిషాల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన పూర్తి ప్రక్రియ అయితే కంప్లీట్ అవడం జరిగింది. ఆ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే పోలింగ్ లో నిక్షిప్తమైన
ఈవీఎంలో నిక్షిప్తమైన ఉన్నాయో దానికి సంబంధించిన ఓటింగ్కి సంబంధించి అక్కడ ఓటింగ్ కౌంటింగ్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా 4 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ ప్రధానంగా 2 నియోజకవర్గాల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. ఒకటి తాండూరు, 2 కొడంగల్ అనగానే ఖచ్చితంగా మనకి గతంలో 2018లో కొన్ని గొడవలు జరగడం జరిగింది. దాంతోనే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ భద్రతా పరంగా కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. కొడంగల్కి సంబంధించి మొత్తం 20 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం 14 టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 టేబుల్లకు సంబంధించి కూడా 14 మంది ఏజెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా వేగంగా కంప్లీట్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 11-11:30 సమయానికల్లా పూర్తి స్థాయిలో ఇక్కడ రిజల్ట్ అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొడంగల్ అనేసరికి కొంత ఉత్కంఠ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి వర్సెస్ ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఖచ్చితంగా ఒక పోటీ అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు విజయం పైన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా తాను గెలుస్తానంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలు ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం, దాదాపుగా ఈసారి ఏదైతే కొడంగల్లో 20,000 ఓట్లు మహిళలు ఎక్కువగా కూడా పోలింగ్ అయితే అవడం జరిగింది. ఈ మహిళల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమకే లభిస్తాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే కాంగ్రెస్ 6 సూత్రాలు ఉన్నాయో దీనికి సంబంధించిన 6 పథకాలే తమకి మహిళల ఓటు బ్యాంక్ పెరిగింది అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ తాము ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టామో అవే తమను గెలిపించబోతున్నాయి, ఆ మహిళా ఓట్ బ్యాంక్ అంతా కూడా తమదే అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్కి సంబంధించి స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా భద్రత మొత్తం కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అలాగే పోలీసులతో పాటు ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికైతే పంపించడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన పాస్లు ఏవైతే కేటాయించడం జరిగిందో ఆ పాస్లు ఖచ్చితంగా ఉంటేనే లోపలికైతే అలౌ చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా పాస్ లేకపోయినా కూడా అలౌ చేయమంటూ కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ దాదాపుగా 5,000 పోస్టల్ బ్యాలెట్ల వరకు కూడా నమోదవడం జరిగింది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్ దాదాపుగా 13 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది 4 నియోజకవర్గాలకు సంబంధించి. వాటి ద్వారా కూడా లెక్కింపు దాదాపు 40 నిమిషాల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమైన కౌంటింగ్ సంబంధించి మొత్తం కూడా ఆ ప్రక్రియ అంతా కూడా అప్పుడు ప్రారంభమవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే 9 గంటల సమయంలో దాదాపుగా ఈవీఎంలో నిక్షిప్తమైన పోలింగ్ సంబంధించిన మొత్తం కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేది 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి 11:30-12 కల్లా మనకి దాదాపుగా ఈ 4 నియోజకవర్గాల్లో ఎవరు లీడ్ లోకి వస్తారు ఏంటి అనే దానిపై ఒక స్పష్టత అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా పరిగిలో మొత్తం ఎన్ని కౌంటింగ్ రౌండ్లు జరగనున్నా, ఎన్ని కౌంటింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అక్కడ? సో ఓవరాల్ గా పూర్తిగా ఎన్ని నియోజకవర్గాల యొక్క అక్కడ జల్దీగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది? రైట్, మనం ఒకసారి మొత్తం ఈ 4 నియోజకవర్గాలు చూసుకుంటే ఒకసారి డీటెయిల్ గా మనం చూసుకుంటే ఒకసారి ప్రస్తుతం ఈ ఏదైతే పరిగి ఇప్పుడు మనం ఉన్న దీనికి సంబంధించి కూడా పరిగి నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఈ పరిగి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 305 పోలింగ్ స్టేషన్ల ద్వారా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా జరిగింది. అదే సమయంలో దీనికి సంబంధించి మొత్తం 1,98,000 ఓట్లు అయితే నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2,920 బ్యాలెట్ ఓట్స్ అనేవి ఈ పరిగి నియోజకవర్గానికి సంబంధించి కూడా పోలవడం జరిగింది. అదే సమయంలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది 77.6% ఉంది. 2018తో పోలిస్తే మొత్తం ఓవరాల్ నియోజకవర్గాలు అంటే 4 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 4 నియోజకవర్గాల్లో కూడా 2018తో పోలిస్తే స్వల్పంగానే ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది మాత్రం పెరగడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇతను ఏదైతే మహేష్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని తండ్రి హరీశ్వర్ రెడ్డి ద్వారా కూడా అతను పూర్తి మెజార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తాన ఒక ధీమానైతే ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు మొత్తం 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే మొత్తం కూడా బీఆర్ఎస్ ఇక్కడ ఆధిక్యం అయితే చెలాయిస్తూ వస్తుంది. అదే సమయంలో ఈసారి మాత్రం కాంగ్రెస్ ఇక్కడ పూర్తి స్థాయి మెజారిటీ సాధిస్తున్న ఒక ధీమా అయితే కాంగ్రెస్ వర్గాల్లో అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తాండూరుకు సంబంధించి మనం చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా తానే గెలుస్తానంటూ పైలట్ రోహిత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా కొడంగల్ మీద ప్రత్యేకమైన ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి గెలుస్తారా లేకపోతే ఇక్కడి నుంచి బరిలో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గెలవడం జరుగుతున్నా అనే దానిపైన అయితే పూర్తి స్థాయి చర్చ అయితే కొనసాగుతోంది.
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే పట్నం నరేంద్ర రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా తామే గెలుస్తామంటే ఎవరికి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది మాత్రం మరి కాసేపట్లో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 12 గంటల కల్లా మనకి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సాయి.